నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కుల పంపిణీ, సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం, కమిషనరేట్లో ఆంక్షలు పొడిగింపు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈ రోజు జరిగింది. లబ్ధిదారులకు రామగుండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలనిచ్చి ఎక్కడ కూడా నెరవేర్చలేదని, కేవలం మోసపూరిత మాటలతో ప్రజలను తప్పుతో పట్టించిందని, ఇవాళ ప్రజలంతా ఈ విషయాన్ని గమనించి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పగించిందన్నారు. కాగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకం కింద 76 మంది లబ్ధిదారులకు 76,08,816 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అందించగా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, నాయకులు ఉన్నారు. ప్రజల వద్దకు పాలన, ప్రజా పరిపాలన అనే ఒక నినాదంతో ముందుకు ఉన్నాం. ఇచ్చిన మాటలను ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఇలా చాలా గర్వంగా ఉంది. ఇక్కడ శాసనసభ్యుడిగా మీరు అందరూ నన్ను బలంగా పెద్ద మెజార్టీ గెలిపించినందుకు మరి మీ నమ్మకం నిలబడే విధంగా నిజాయితీతో, నిబంధనతో పనిచేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. మీరు ఇచ్చిన ధైర్యంతో ఏ రకంగా అయితే మీరు ఇచ్చినటువంటి ఫలితాలను మరి రాష్ట్రం మొత్తం కూడా గత ప్రభుత్వం ఆర్థికంగా నష్టం చేసి ఖజానా లేకుండా చేసినా కూడా రామగుండం అభివృద్ధి కొరకు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని అసెంబ్లీలో మాట్లాడితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నాకు సహకరిస్తూ ఎప్పుడు వెన్నెలుగా ఉన్నటువంటి మన అందరి నాయకులు శ్రీధర్ బాబు గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ గారు, ఫైనాన్స్ అండ్ సింగరేణి, అదే మాదిరిగా జెన్కో మన ఎనర్జీ అంటే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి రామగుండాన్ని ఏదైతే రాష్ట్రాలు చెప్తా ఉన్నారో, ఇంత అన్యాయం జరిగిందా, ఆ ప్రాంతం పోతే ఉద్యోగాలు దొరికేది కానీ ఇవాళ ఉద్యోగాల వలసలు పోతున్నారంటే ఇది చాలా దారుణమైన అంశం. ఖచ్చితంగా రామగుండంపై ప్రత్యేక దృష్టి పెడదామన్న ఆలోచనతో మరి మొట్టమొదటిగా రాష్ట్రంలో ఏ ఒక్క శాసనసభ్యుడికి విధంగా ఇవాళ ప్రభుత్వం ద్వారా చేసే ఏదైతే అభివృద్ధికి ఎక్కడి నుంచి ఫండ్స్ మొబైలైజ్ చేస్తా ఉన్నారో దానికి ప్రత్యేకంగా మన వరకు వచ్చి TUFIDC ద్వారా 100 కోట్లు కార్పొరేషన్కి ఇచ్చినటువంటి చరిత్ర ఈరోజు మనకు దక్కింది. దానికి రామగుండం నగరపాలక అభివృద్ధికి FIDCతో పాటుగా వివిధ పథకాల ద్వారా నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఈరోజు సీఎం చిత్రపటానికి రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్, పలువురు కార్పొరేటర్లు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మేయర్ బంగి అనిల్ కుమార్ మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన 2 నెలల వ్యవధిలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రామగుండం నియోజకవర్గానికి సుమారు 150 కోట్ల రూపాయల నిధులు మంజూరు కావడం వెనుక స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ కృషి, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారం ఉన్నాయన్నారు. నగరపాలక సంస్థకు మంజూరైన నిధులతో పనులు ప్రారంభించి త్వరితగతిన ఇక్కడ అభివృద్ధిని పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జనగామ కవిత, సరోజిని, మహంకాళి స్వామి, బాలరాజ్ కుమార్, ముస్తాఫా మహమ్మద్,
నాయకులు పాతపల్లి ఎల్లయ్య, అడ్డాల రామస్వామి, సలీం, నీలం గణేష్, పొన్నం లక్ష్మణ్ గౌడ్, ఘనముక్కుల తిరుపతి తదితరులు ఉన్నారు. సాధారణ పౌరులు, ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జోన్లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగించామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. మద్యం సేవించి వీధుల్లో, రోడ్లపైన అసభ్య పదాజాలంతో మాట్లాడడం అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా పరిగణించిందని, మద్యం ప్రియులు ఆగడాలు కళ్ళెం వేయడంతో పాటుగా ప్రజల భద్రత, రక్షణ కోసం నిషేధాజ్ఞల నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. ఈ నిషేధాజ్ఞలు వచ్చే నెల 1వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఈ కాల పరిమితిని పొడిగించే అవకాశం ఉందన్నారు. కాగా డీజే సౌండ్ల వినియోగంపై కూడా అమల్లో ఉన్న నిషేధాజ్ఞలు పొడిగించామని సిపి శ్రీనివాస్ తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. గోదావరిఖని బస్టాండ్ అడ్డాలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆటో డ్రైవర్ గాజుల చంద్రమౌళి గత నెల 26న గుండెపోటుతో చనిపోయాడు. ఈరోజు రామగుండం కార్పొరేషన్ ఆటో యూనియన్ అధ్యక్షుడు గోపు ఐలే యాదవ్ మృతుని కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సీనియర్ నాయకులు ఈర్ల ఐలయ్య, నీలారపు రవి, యూనియన్ ప్రధాన కార్యదర్శి గాజుల రాజశేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ఎల్లి విజయ్ కుమార్, కోశాధికారి రేణికుంట్ల సురేష్, అధికార ప్రతినిధి ఎండి సర్వర్ పాషా, నాయకులు ఎలకలపల్లి అంజయ్య, గాజుల ప్రభాకర్, ఈర్ల సారయ్య, శంకర్, అర్జున్, రవి తదితరులు ఉన్నారు. మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి మనమడు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గడ్డం వంశీకృష్ణ రోషిని వివాహ వార్షికోత్సవ వేడుకలు కాంగ్రెస్ యువ నాయకుడు మగ్గిడి దీపక్ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిఖని అమ్మా పరివార ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గుమ్మడి కుమారస్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పంజా శ్రీనివాస్, గడ్డం మధు, భీమ్ సందేశ్ తదితరులు ఉన్నారు. అభాగ్యుల సమక్షంలో మరి వారి పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవడం సంతోషం. వంశీకృష్ణ రేపు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. తప్పకుండా 100% టికెట్ వారికే వస్తుందని భావిస్తున్నాం. ఈ ప్రాంతం నుండి మనం ఎన్నుకొని వారి సేవలను ఈ ప్రాంత అభివృద్ధికి, పెద్దపల్లి నియోజకవర్గం ఏదైతే వారి తాతగారు కలలు కన్నారో బడుగు అట్టడు ఎస్సీ బీసీ మైనార్టీల అభ్యున్నతే ధ్యేయంగా ఆకలికి అలమటిస్తున్నటువంటి అనాథులకు అన్నం దొరికే విధంగా వెంకటస్వామి గారి సిద్ధాంతం ఉండే. ఆ విధంగానే మరి వారి ముద్దుల రాజకీయ వారసుడు వంశీ ఆ విధంగా వారి తాత అడుగుజాడల్లో, వారి తండ్రి అడుగుజాడల్లో వారి విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. వారి చారిటీ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ తెలంగాణలో ప్రాముఖ్యతను సంతరించుకున్న రామగుండం నగర పాలకంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ పడనుందా అనే విషయం నిజం కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా వెల్లడి అవుతుంది. మేయర్ పీఠంతో పాటుగా 38 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్లో ఉంటున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నంలో ఉండగా సొంత పార్టీలోని కార్పొరేటర్లే మేయర్ మీద అవిశ్వాసం చేయడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఇదిగోలా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారనే విషయం జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా మేయర్ బంగి అనిల్ కుమార్తో పాటుగా 23 మంది బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి తహతలాడుతున్నారని, చేరబోతున్నారని ఈరోజు ఉదయం నుంచి ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికల్లా ఈ విషయానికి క్లారిటీ రానుందని తెలుస్తూ ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే రేపో ఎల్లుండో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి వీరందరికీ పార్టీ కండువా కప్పి చేర్చుకోనున్నట్లుగా తెలుస్తుంది. దీంతో ఈ చేరిక తర్వాత బీఆర్ఎస్ పార్టీ రామగుండం నగర పాలకంలో దాదాపుగా ఖాళీ అయ్యే అవకాశాలు ప్రమాదం మెండుగా ఉంది. 10 వరకు మాత్రమే కార్పొరేటర్లు బీఆర్ఎస్లో ఉండే అవకాశం ఉంది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.